తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై నుంచి పిఠాపురానికి చెందిన ఇంజనీర్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకేశారు. గమనించిన స్థానికులు వెంటనే 10 ఏళ్ల కుమారుణ్ణి సేఫ్గా ఒడ్డుకు చేర్చారు. ఏఈ నూకరాజు అతని భార్య కూతురు కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే పిఠాపురం ఏఈ నూకరాజు ఫ్యామిలీ బల్వన్ మరణ యత్నానికి కారణం ఏంటన్నది మాత్రం తెలియలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్థిక ఇబ్బందులా లేకపోతే ఇతర కారణాలు ఏంటి అన్న దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సంజయ్, రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై నుంచి పంచాయతీ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం నిన్న రాత్రి 12 గంటల సమయంలో గోదావరి నదిలోకి అయితే దూకేశారు. అయితే నూకరాజు అతని భార్యతో పాటు అతని కూతురు కూడా ముగ్గురుతో పాటు అతని మనవడు కార్తీక్ కూడా నలుగురు కూడా 12 గంటల సమయంలో గోదావరిలోకి దూకినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే తన మనవడు కార్తీక్ 5వ తరగతి చదువుతున్నాడు. అతనికి ఈత రావడంతో కొంత ఈదుకుంటూ వచ్చిన క్రమంలో స్థానికులు కూడా మనవడిని అయితే కాపాడినట్లయితే తెలుస్తుంది. మిగిలిన ముగ్గురు అంటే ఏఈ నూకరాజు, అతని భార్య, కోడలు, కూతురు వీళ్ళ ముగ్గురు కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే పంచాయతీ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు విచారణ అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి నూకరాజు ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఒక సూసైడ్ నోట్ కూడా రాసినట్లు తెలుస్తుంది. ఆ సూసైడ్ నోట్లో పలు అంశాలను కూడా నూకరాజు అయితే ప్రస్తావించాడు. అయితే ఇటు షూటింగ్ సంబంధించి అంటే రైఫిల్ షూటింగ్ సంబంధించి కార్తిక్ అయితే షూటింగ్ నేర్పుతున్నారు. దానికి సంబంధించి ప్రో షూటింగ్ అకాడమీలో ఈ షూటింగ్ కూడా నేర్పుతున్నారు. ఆ నేర్పుతున్న నేపథ్యంలోనే సాద్విక్ ఖాన్ అతనితో కొన్ని విభేదాలు అయితే ఉన్నాయి. అతను బెదిరిస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తానని చెప్పి కూడా బెదిరిస్తున్నట్లయితే మాత్రం ఆ సూసైడ్ నోట్లో కూడా పేర్కొన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ కుటుంబ సభ్యులు కేవలం ప్రో షూటింగ్ అకాడమీకి సంబంధించిన సాద్విక్ ఖాన్ అనే వ్యక్తి బెదిరించినట్లయితే మాత్రం సూసైడ్ నోట్లో రాసిన క్రమంలో పోలీసుల విచారణ అయితే మాత్రం వేగవంతం చేశారు. అసలు ఈ సాదిక్ ఖాన్కి కుటుంబానికి సంబంధం ఏమిటి, అతను ఎందువల్ల బెదిరిస్తున్నాడు, ఏ కారణం చేత బెదిరిస్తున్నాడు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రో షూటింగ్ అకాడమీ అయితే కాకినాడలో అయితే మాత్రం ఉంది. దానికి సంబంధించి అసలు సాదిక్ ఖాన్కి ఈ కుటుంబానికి సంబంధం ఏంటి, ఏ విధంగా బెదిరించారు, ఆ సూసైడ్ నోట్లో మరో అంశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల్ని బెదిరించడమే కాకుండా వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ కూడా పూర్తిగా కూడా సాదిక్ ఖాన్ ఆధీనంలోకి తీసుకున్నట్లు కూడా నూకరాజు అయితే సూసైడ్ నోట్లో ప్రస్తావించిన క్రమంలో అసలు సాదిక్ ఖాన్ బెదిరించడం వల్లే నేను చనిపోతున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో కూడా ప్రస్తావించిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇలా ముగ్గురి కోసం గోదావరి నదిలో పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. దాంతో పాటు ఆ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసుల విచారణ అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సూసైడ్ నోట్ బయటకు వచ్చిన తర్వాత అంటే అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, ఆయన ఎప్పుడు పరిచయము, ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా ప్రాథమికంగా పోలీసులు ఐడెంటిఫై చేశారా ఏమైనా విషయాలు? ప్రస్తుతానికైతే మాత్రం సూసైడ్ నోట్ దొరికిన తర్వాత నుంచి కూడా సూసైడ్ నోట్లో ప్రో షూటింగ్ అకాడమీ ఏదైతే ఉందో ఆ ప్రో షూటింగ్ అకాడమీకి సంబంధించి కాకినాడ పరిసర ప్రాంతంలో ప్రో షూటింగ్ అకాడమీ ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. సాదిక్ ఖాన్ అతనికి ఈ కుటుంబానికి అసలు సంబంధాలు ఏంటి, అసలు ఏ కారణం చేత బెదిరించాల్సి వచ్చింది, బెదిరిస్తారని చెప్పి స్పష్టంగా అయితే నూకరాజు సూసైడ్ నోట్లో రాసిన క్రమంలో అసలు వీళ్ళిద్దరి మధ్యన సంబంధాలు, అసలు బెదిరించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు అయితే ఇప్పటికే ప్రారంభించారు. అయితే మరి కాసేపట్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. రైట్ సతీష్.